హాయ్ అండి. ఇప్పుడు మనం వీఆర్ఎస్ వరల్డ్ అనే కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి పీడిఎఫ్ రూపంలో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, సో మన ప్యాకేజ్ ఎంత, సో మనకి వచ్చే ప్రాఫిట్ ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ మనకి పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే మనము డైరెక్ట్గా ఒక పర్సన్ రెఫర్ చేస్తే ఆ వ్యక్తి దగ్గర నుండి మనకి ఇన్స్టెంట్గానే 50% రావడం జరుగుతుంది. అలాగే మనకి ప్లేస్మెంట్ పొజిషన్ అనేది వాటికి 20%, స్పాన్సర్ బూస్టింగ్కి 0.6, టర్నోవర్ ఇన్కమ్కి 0.6%, లెవెల్ ఇన్కమ్కి 0.6%, అవార్డ్స్ అండ్ రివార్డ్స్కి 0.6%, అడ్మిన్కి 0.6% అనేది కంపెనీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటున్నామో ఆ ప్యాకేజ్లో నుంచి అమౌంట్ కంపెనీ టోటల్గా 94% కంపెనీ మన కమ్యూనిటీకే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కంపెనీ మెయింటెనెన్స్ కింద 6% మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనము మన ప్యాకేజ్ని రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మనకి ఇన్కమ్ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందంటే, ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ రెండోసారి రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం అయితే 50% ఇచ్చింది. అదే రీఇన్వెస్ట్మెంట్ చేస్తే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 10% ఇవ్వడం జరిగింది. అలాగే ప్లేస్మెంట్ పొజిషన్ కింద 20% ఇవ్వడం జరిగింది. అలాగే రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్లేస్మెంట్ పొజిషన్కి 60% అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్పాన్సర్ ఇన్కమ్కి 0.6, టర్నోవర్ ఇన్కమ్కి 0.6, లెవెల్ ఇన్కమ్ 0.6, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ 0.6, అడ్మిన్కి 0.6%. ఇలా టోటల్గా కంపెనీ రీఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా న్యూ ప్యాకేజ్ తీసుకున్నా కానీ 94% అనేది కంపెనీ మన కమ్యూనిటీలో అమౌంట్ని మనకే 94% అనేది కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కంపెనీ మెయింటెనెన్స్ కింద 6% మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల కంపెనీ ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఉండడానికి 100% స్కోప్ అనేది అవకాశం అనేది మనకు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ప్యాకేలు ఇక్కడ ఈ ప్లాన్లకి ఎంటర్ అవ్వడానికి చిన్న ప్యాకేజ్ తోటి మనకి మొదలయ్యి పెద్ద ప్యాకేజ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఏ ప్యాకేజ్ తీసుకుంటే ఎంత మనకు వస్తుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఒక $10 ప్యాకేజ్ తీసుకుంటే మనకు $30 వరకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలాగే $30 మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని $90 వరకు ప్రాఫిట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే $50కి 100, $150 ఇలా టోటల్గా మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటున్నామో ఆ ప్యాకేజ్కి 3 రెట్ల ప్రాఫిట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈ ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది, ఎన్ని రోజులు తీసుకోవచ్చు, వాటి గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. ఇప్పుడు సో మనకు ఓన్లీ $10 కాకుండా టోటల్గా మనకి ఇక్కడ 19 రకాల ప్యాకేజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ ప్యాకేజీ $3 కోట్ల వరకు మనకు ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ వ్యక్తి అయినా సరే చిన్న ప్యాకేజీ, ఎవరికి ఇబ్బంది లేని ప్యాకేజీ $10 తోటి స్టార్ట్ అయ్యి మనకు వచ్చిన ఆదాయంతో స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మన మంచి ఇన్కమ్ని పొందుకుంటూ ముందుకు రావాలని కోరుకుంటామండి ఇక్కడ. ఓకే, అలాగే మనకు బిజినెస్ ప్లాన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఏంటంటే మనము డైరెక్ట్గా అన్లిమిటెడ్ మెంబర్స్ని రెఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే 50% మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే వ్యక్తి రీఇన్వెస్ట్మెంట్ చేస్తే 10% అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే మనం ఇక్కడ 2 లెగ్గులు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ కంపెనీ. సో ఇక్కడ ఫస్ట్ ఒక వ్యక్తిని రెఫర్ చేసేటప్పుడు ఇక్కడ ఏ సైడ్ పడ్డాడు, రెండోసారి బిఏ సైడ్ మనం రెఫర్ చేసి ఉన్నాము. నెక్స్ట్ సి అనే వ్యక్తిని సైడ్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ మనం ఏ సైడ్ రెఫర్ చేస్తే ఆటోమేటిక్గా ఏ కిందనే థర్డ్ వ్యక్తి సి అనే వ్యక్తి రావడం జరిగింది. నెక్స్ట్ బి సైడ్ ఒకవేళ మనం రెఫర్ చేస్తే బి వ్యక్తి కిందనే సి అనే వ్యక్తి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం డి అనే వ్యక్తిని ఎయిట్ సైడ్ రెఫర్ చేస్తాం అనేది, సో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుని అతన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు పొజిషన్ ఇన్కమ్ నుంచి మనకు 2 lakh ప్లాన్లో ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి ఇక్కడ క్లియర్ కట్ ఇక్కడ చూద్దామండి. సో మెయిన్ బిజినెస్ ప్లాన్ అనేది ఇక్కడ హైలైట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. స్పాన్సర్ ప్లేస్మెంట్ ఐడి అంటే ఇక్కడ ఒక వ్యక్తి వర్క్ చేస్తే ఇతని పైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కంపెనీ 50% అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్క్ చేసిన వ్యక్తికి జరిగిన ఐడి ఎక్కడైతే ఉందో ఆ వర్క్ చేసిన ఐడి పైన ఫస్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి రిమైనింగ్ అమౌంట్లో కంపెనీ ఈ ప్లాన్ కోసం 70% సేవ్ చేయడం జరుగుతుంది. అందులోని 50% వర్క్ చేసిన వ్యక్తికి, రిమైనింగ్ 20% అనేది కంపెనీ పైన ఉన్నటువంటి 12 మందికి సేవ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా రీఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు క్లియర్ కట్గా నెక్స్ట్ స్లైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ $10 ప్యాకేజ్ తీసుకుంటే మనకు అదే వ్యక్తి రీఇన్వెస్ట్మెంట్ $10 రీఇన్వెస్ట్మెంట్ చేస్తే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఇక్కడ 50% అంటే $10 ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు $5 రావడం జరుగుతుంది. అదే వ్యక్తి $10 రీఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు $1 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వర్క్ జరిగిన ఐడి ఎక్కడైతే ఉందో ఇక్కడ వర్క్ అనేది జరిగింది. సో వర్క్ అయితే ఎక్కడైతే జరిగిందో ఆ వర్క్ జరిగిన ఐడి పై నుండి మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి $1 అనేది రావడం జరుగుతుంది. అతని పక్కన ఉన్నటువంటి అతనికంటే ముందు జాయిన్ వ్యక్తికి $0.5 అనేది రావడం జరుగుతుంది. అతని పైన ఉన్నటువంటి వ్యక్తికి
నెక్స్ట్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఇలా టోటల్గా కంపెనీ తన దగ్గర ఉన్నటువంటి 20% అమౌంట్ని మొత్తం టోటల్గా 12 మందికి అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి మన డౌన్లైన్లో వచ్చిన వ్యక్తి వర్క్ చేసేటప్పుడు పైనుండే 12 మందికి ఈ విధంగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి అదేవిధంగా రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అతని అప్లైయర్ ఎక్కడైతే ఉన్నాడో అప్లైయర్కి 10% అంటే 10% అంటే $1 రావడం జరుగుతుంది. సో అతని పైన అంటే రీఇన్వెస్ట్మెంట్ ఐడి ఎక్కడైతే మొదలవుతుందో అతని పైన ఉన్నటువంటి మొదటి వ్యక్తికి $3 రావడం జరుగుతుంది. అతని పైన ఉన్నటువంటి వ్యక్తికి $1.5 రావడం జరుగుతుంది. అతని పైన ఉండే వ్యక్తికి అతని పైన ఉండే వ్యక్తికి అతని పైన ఉండే వ్యక్తికి ఇలా టోటల్గా కంపెనీ పైన ఉన్నటువంటి 12 మందికి ఇన్కమ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వర్క్ చేసిన ఒక వ్యక్తి ఇక్కడ ఉండడం వలన పైన ఉన్నటువంటి 12 మందికి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒకే వ్యక్తి సేమ్ ప్యాకేజ్ని 6 సార్ల వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే వ్యక్తి $30 ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ఒకే వ్యక్తి మన డైరెక్ట్ టీంలో ఒక వ్యక్తి $30 ప్యాకేజ్ తీసుకునేటప్పుడు అతని అప్లైయర్ ఎవరైతే ఉన్నారో అతనికి 50% $15 రావడం జరుగుతుంది. సో ఎక్కడైతే వర్క్ అనేది జరిగి ఉందో ఆ వర్క్ జరిగిన ఐడి పైన మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఇక్కడ $3 రావడం జరుగుతుంది. అతని పైన వ్యక్తికి 1.5%, అతని పై వ్యక్తికి 0.75%. సో ఈ విధంగా టోటల్గా కంపెనీ ఇతను ఎవరో కింద వర్క్ చేయడం వల్ల అతనికంటే ముందు జాయిన్ అయిన వ్యక్తులకి 12 మందికి ఇన్కమ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇతనికంటే ఓన్లీ ముందుగానే జాయిన్ అవ్వడం వల్లనే ఈ 12 మందికి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే వ్యక్తి రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్కమ్ ఎలాగా డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దామండి. ఇదే వ్యక్తి $30 తోటి ఒక రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అతని అప్లైయర్ ఎక్కడైతే ఉన్నాడో అప్లైనర్కి 10% అంటే $3 వెళ్తుంది. సో ఈ రీఇన్వెస్ట్మెంట్ చేసిన ఐడి పర్సన్ ఎక్కడైతే ఉన్నాడో అతని ప్లేస్మెంట్ ఐడి పై నుండి మొట్టమొదటి వ్యక్తికి $9, అతని పైన ఉన్నటువంటి వ్యక్తికి $4.5, అతని పైన ఉన్నటువంటి వ్యక్తికి 2.25 సెన్స్ అనేది ఈ విధంగా పైన ఉన్నటువంటి 12 మందికి ఇక్కడ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వీరందరూ ఇక్కడ వర్క్ జరిగిన ఐడి పైన కంటే ముందు ఉండడం వల్లనే వీళ్ళందరికీ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైతే ముందుకు వస్తారో తర్వాత వచ్చే ఐడీలు అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మనకి కిందకి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఏ ప్యాకేజ్ తీసుకున్నా కానీ ఒకే ప్యాకేజ్ని ఒక పర్సన్ 6 సార్లు వరకు ఒకే ప్యాకేజ్ని 6 సార్లు వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏడోసారి సేమ్ ప్యాకేజ్ తీసుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. నెక్స్ట్ దాని పై ప్యాకేజీ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్యాకేజీ కంటే దాని పై ప్యాకేజీ తీసుకునేది మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ విధంగా టోటల్గా మనకి $3 కోట్ల వరకు 19 రకాల ప్యాకేజీలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మన డౌన్ ఉన్నటువంటి పర్సన్ ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయంటే ఇక్కడ ఫస్ట్ ప్యాకేజీ ఇదే ప్యాకేజీ ఇదే పర్సన్ ఫస్ట్ సారి ఒక $10 ఇన్వెస్ట్మెంట్ పెడితే అతనికి $30 రావడం జరుగుతుంది. అదే వ్యక్తి రెండోసారి $10 పెడితే $30 వరకు రావడం జరుగుతుంది. మళ్ళీ మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి ఇలా టోటల్గా ఈ పర్సన్ 6 సార్లు వరకు ఒకే ప్యాకేజీని కంటిన్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏడోసారి దాని పై ప్యాకేజీ $30 ప్యాకేజ్ తోటి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే వ్యక్తి $30 తోటి ప్యాకేజీ మళ్ళీ $30 ప్యాకేజీ నెక్స్ట్ మళ్ళీ $30 ఇలా టోటల్గా 6 సార్లు వరకు సేమ్ ప్యాకేజీ కంటిన్యూ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇలా టోటల్గా మనకి 19 రకాల ప్యాకేజీలు అనేది మనకి సేమ్ ప్యాకేజీని 6 సార్లు వరకు తీసుకునే అవకాశం అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా టోటల్గా మనకి 6 రకాల ప్యాకేజీలు అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్పాన్సర్ బూస్టింగ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థిక పరంగా డెవలప్ అవ్వడానికి కంపెనీ ఎవరైతే వర్క్ చేశారో ఆ వ్యక్తికి స్పాన్సర్ బూస్టింగ్ అనేది అదనంగా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక వ్యక్తి డైరెక్ట్ టీమ్ను రెఫర్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ఇన్కమ్ వచ్చినప్పుడు ఇతను అప్లైయర్ ఎవరైతే ఉన్నారో అతనికి 0.5% అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి 12 లెవెల్లో ఒక పర్సన్ అయినా ప్రతిసారి అప్లైయర్ ఎవరైతే ఉన్నారో అతనికి 0.5% అనేది ప్రతి వ్యక్తి దగ్గర నుండి ఇతనికి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లేస్మెంట్ అనేది ఎవరికి చేంజ్ అవ్వదు. సో ప్లేస్మెంట్ అనేది ఫిక్స్ అనేది ఉంటుంది. సో అన్లిమిటెడ్ డైరెక్ట్ ఎంతమంది రెఫర్ చేసుకొని మనం మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం మనకి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా మన డైరెక్ట్ టీంలో యూని లెవెల్లో మనము ఒక పర్సన్ రెఫర్ చేస్తే ఆ వ్యక్తి దగ్గర నుండి 2వ లెవెలు, 3వ లెవెలు, 4వ లెవెలు, 5వ లెవెలు, 6వ లెవెలు, 7, 8వ లెవెలు, 9వ లెవెలు, 10, 11, 12 ఇలా టోటల్గా మనకి 12 లెవెల్స్ అనేది ప్రతి లెవెల్ నుండి మనకి 0.5% అనేది మనకి
ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ప్రతి లెవెల్ నుండి. సో టోటల్గా మనకి 12 లెవెల్ నుండి ఇన్కమ్ రావాలంటే మనము తప్పనిసరిగా లెవెల్కి ఒక పర్సన్ని రెఫర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇదే కాకుండా లెవెల్ ఇన్కమ్ అనేది మనకి ఏ విధంగా ఇస్తున్నారు. సో మన డైరెక్ట్ టీంలో ఫస్ట్ మనం 2 మ్యాట్రిక్స్లో వెళ్ళిపోయినా కానీ మనకు 2 లెగ్లో 2 4 మెంబర్స్ 8 మెంబర్స్ 16 32 64 ఇలా టోటల్గా మనకి ఒక 12 లెవెల్లో చిన్నగా టీం కంప్లీట్ అయిపోతే టోటల్గా మనకి 12 లెవెల్ టీం కంప్లీట్ అయిపోతే మనకి ఈ టీం అనేది మొత్తం టోటల్ ఓవరాల్గా 8,000 మంది టీం అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే మనకు టీం వచ్చి ఉన్నారో ఈ టీం అనేది రీఇన్స్టాల్ చేసినా వీరు ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసినా లేదా కొత్త టీంలు చేసినా కానీ ప్రతిసారి ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇది చిన్న ఫార్ములాగా పాటించుకుని ముందుకు రాగలిగితే ప్రతి ఒక్కరూ ఒక అద్భుత ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇన్కమ్ ఇస్తూ కంపెనీ ఎంకరేజ్మెంట్ కింద అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బ్రాంచ్ ర్యాంక్లో మనం జాయిన్ అయిన టైం నుండి 10 మెంబర్స్ రెఫర్ చేస్తే 1 మంత్ లోపల మనకి ఒక $200 విలువ గల మొబైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మొబైల్ అనేది స్పాట్ అనేది ఇవ్వడం జరగదు. కంపెనీలో జరిగిన ప్రతి ఐడి నుండి 2% లాగా సేవ్ చేస్తూ ఎప్పుడైతే మనకి $200 అనేది మన వ్యాలెట్లోకి వచ్చినప్పుడు కంపెనీ మనకు ఆటోమేటిక్గా మొబైల్ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన డౌన్లైన్లో అదేవిధంగా మొబైల్ విన్నర్స్ మన డౌన్లైన్లో 6 మంది మెంబర్స్ ఉంటే బ్రాంచ్ అంటే మొబైల్ విన్నర్స్ 6 మంది ఉంటే మనకు ల్యాప్టాప్ వచ్చేసి $500 వరకు మనకి రావడం $500 విలువ గల ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటికి ఎటువంటి టైం కండిషన్ అనేది లేదు. నెక్స్ట్ మన డౌన్లైన్లో ల్యాప్టాప్ విన్నర్స్ ఇక్కడ 6 మెంబర్స్ ఉంటే మనకు కంపెనీ $10,000 విలువ గల ఫారిన్ ట్రిప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కారు మనకి అలాగే డూప్లెక్స్ హౌస్ ఇలాగ మనకి ప్రతి ఒక్క లెవెల్ను అచీవ్మెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు రాగలిగితే ఒక తక్కువ టైంలోనే ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి అద్భుతం అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. అలాగే కంపెనీ టర్న్ నుంచి కూడా మనకి ఇన్కమ్ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు డిపాజిట్ అండ్ USDT BEP20 ఇవ్వడం జరిగింది. అలాగే ఇది 2 లెగ్ ప్లాన్లో మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో టోటల్గా 3x వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మినిమం విడ్రాలు అంటే ప్రతి ఒక్క ఏ కంపెనీ అయినా సరే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఎవరైనా సరే ఓన్లీ విడ్రాల్ మాత్రమే. విడ్రాల్ అనేది మనకి ఇక్కడ కూడా ఓన్లీ $3 అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది మెంబర్స్ అనేది మ్యాండేటరీ. మనం ఏదైతే కంపెనీ మనకి ఇన్కమ్ వచ్చి ఉన్నదో ఆ ఇన్కమ్ తీసుకోవడానికి లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెంబర్ టు మెంబర్ ట్రాన్స్ఫర్ అనేది అవైలబుల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విడ్రాల్ ఫీజు వచ్చేసి 12% అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థ్యాంక్ యూ టు వేరే చూడండి ఇక్కడ. సో అలాగే కంపెనీ కమింగ్ సూన్లో మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటున్నామో ఆ ప్యాకేజ్కి మనకి కంపెనీ ఒక షాపింగ్ పోర్టల్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో షాపింగ్ పోర్టల్ ఏదో వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న తీసుకున్నటువంటి ప్యాకేజ్ కూడా ఇక్కడ యూటిలిటీ కింద మనం ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకొని మంచి ఇన్కమ్ కూడా తీసుకోవడానికి అవకాశం మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మన వీఆర్ఎచ్ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ టు అండి. సో మీకు ప్లాన్ ఏదైనా డౌట్స్ అనేది ఉంటే మీ అప్లై ద్వారా తెలుసుకొని మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు థ్యాంక్ యూ సార్.